టేకింగ్ ఈచ్ అదర్ ఫర్ గ్రాంటెడ్. సో, ఈజీగా ఇది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్‌లో జరిగిపోతుంటది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ వైఫ్ హస్బెండ్ కోసం, హస్బెండ్ వైఫ్ కోసం చేస్తూ ఉంటారు. వి ఆర్ ఫర్గెట్టింగ్ టు థాంక్ దెమ్. A simple thank you, a simple wow, a simple excitement towards the things they are doing for you. ఇలాంటి థ్యాంక్ యూ అన్నది ఎదుటి వాళ్ళ తాలూకా ఎఫర్ట్స్ ని చాలా తగ్గిస్తూ ఉంటుందండి. ఇది ఓన్లీ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ లోనే కాదు, నేను ఫ్యామిలీలో చాలా మందితో అది జరుగుతూ ఉంటుంది. తన రెస్పాన్సిబిలిటీ తను చేయాలి, ఎందుకు చేయడు, మేము తన రెస్పాన్సిబిలిటీ కదా చేయాలి. నో, ఇఫ్ దట్ పర్సన్ ఈస్ డూయింగ్ సంథింగ్ టు యూ, హీ ఈస్ డూయింగ్ అవుట్ ఆఫ్ లవ్. స్కూల్ గోయింగ్ పిల్లడికి తనకి ట్యాబ్ కావాలని పేరెంట్స్ గుర్తించి తనకు ఒక ట్యాబ్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఆ బాబు ఓకే ఇది మా ఫాదర్ రెస్పాన్సిబిలిటీ అందుకే చేశాడని ఇలా తీసుకొని వెళ్ళిపోతారు. నో, ఆ ఎక్సైట్‌మెంట్ ఉంటుంది చూసారా? ఓహ్! వావ్! ట్యాబా? నా కోసమా? నువ్వు తెచ్చావా? అని చెప్పేసి ఒక హగ్ చేసుకోవడం, థాంక్స్ చెప్పడం, లేకపోతే వాళ్ళెప్పుడు చేయలేనిది వాళ్ళ పేరెంట్స్ కోసం చేయడం. ఎందుకు ఇవి చేస్తూ ఉంటారంటే దే ఆర్ ఎక్స్‌ప్రెసింగ్ దేర్ లవ్ టువర్డ్స్ దెమ్. దే ఆర్ థాంకింగ్ దెమ్ ఇన్ థాట్ వే. సో, ఇలాంటిదే మీకు మీరు అడల్ట్‌హుడ్‌లో ఉన్నా, లేకపోతే టీనేజ్‌లో ఉన్న ఎవరికైనా ఈ థాంకింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఇఫ్ సమ్ పర్సన్ ఈస్ డూయింగ్ సంథింగ్ ఫర్ యూ, యూ షుడ్ నాట్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. యూ షుడ్ థాంక్ దెమ్ అండ్ బీ లవబుల్ టు దెమ్. ఇంకేమి చేయక్కర్లేదు. జస్ట్ లవబుల్‌గా ఉండండి.